బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలో అటు హరీష్ రావుని అరెస్టు చేశారు పోలీసులు. దానికి సంబంధించి మనం స్క్రీన్ పైన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండలోని టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్న హరీష్ రావు అక్కడి నుంచి విద్యార్థుల ఆందోళనకు బయలుదేరారు. దీంతో పోలీసులు భారీగా అక్కడకు మోహరించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య భారీగా తోపులాట కూడా జరగడం జరిగింది. పోలీసుల మధ్య బీఆర్ఎస్ శ్రేణుల మధ్య. దాంతో ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావుని పోలీసులు వాహనంలో ఎక్కించుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పోలీసులు తీసుకెళ్లడం చూస్తున్నాం హరీష్ రావుని. దాంతో పాటు ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు, డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? హరీష్ రావును అరెస్ట్ చేసి నేరుగా వాహనంలో కాకుండా కూడా కాలినడకన తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా హన్మకొండలో కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి టీఎన్జీఓస్ సంబంధించిన ఉద్యోగులు ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి హరీష్ రావు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాతకి నేరుగా వరంగల్ ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలకైతే వెళ్లేందుకు ప్రయత్నించారు. వెళ్లేటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకొని హరీష్ రావును అరెస్టు చేసేటువంటి క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులకైతే పోలీసులకైతే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకవైపు తోపులాట కూడా చోటు చేసుకుని చెప్పొచ్చు. ఒక్కసారిగా పరిస్థితి మొత్తం ఉద్రిక్తంగా మారిపోయింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఇటు పోలీసులు కూడా భారీగా అక్కడికి మోహరించిన నేపథ్యంలో ఒకరినొకరైతే తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో హరీష్ రావు ప్రవర్తించినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఎక్కడికక్కడ అరెస్టుల పర్వైతే కొనసాగుతుంది. ప్రధానంగా ఇక్కడ ముఖ్యమైనటువంటి నేతలను మాత్రం వారి ఇంటికే పరిమితం చేస్తూ హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు హరీష్ రావు నేరుగా హన్మకొండకు చేరుకోవడం, ఇక్కడ టీఎన్జీఓ సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని అక్కడ వారితో ప్రసంగిస్తున్న క్రమం, అదేవిధంగా ఆ నుంచి బయటికి వచ్చేటువంటి క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారని చెప్పొచ్చు. ఇదే ఏతుందో కూడా హరీష్ రావును పోలీస్ సంబంధించిన వెహికల్ లో తీసుకెళ్లేటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఒక్కసారిగా అడ్డుకోవడంతో పోలీసు అంతా కూడా ఒక రోప్ పార్టీగా ఏర్పడి హరీష్ రావు నేరుగా కాలినడకనే హన్మకొండను బట్టి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి నాయకరావు, అదేవిధంగా జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వరరెడ్డితో పాటు ప్రధానంగా ఉన్నటువంటి ఇటు మిగతా సంబంధించినటువంటి జిల్లా స్థాయికి సంబంధించిన నేతలందరూ కూడా వారందరూ కూడా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఒకసారిగా కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం పూర్తిగా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో హరీష్ రావును అరెస్ట్ చేసి నేరుగా సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు భారీగా తరలించే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అనుష. శ్రీకాంత్, జీవో నెంబర్ 97ని రద్దు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఈ విధంగా అదుపులోకి తీసుకోవటం వ్యతిరేకంగా ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం. హరీష్ రావుని కాలినడకం తీసుకువెళ్తుంటే దాంతోపాటు కార్యకర్తలు కూడా వెళ్తున్నారు. ఈ క్రమంలో అసలు ముందుగానే ఈ నిరసనకి పర్మిషన్ ఉందా పోలీసుల దగ్గర నుంచి, లేదంటే హరీష్ రావు పర్మిషన్ లేకపోయినా కానీ నిరసన వ్యక్తం చేయడానికి అక్కడికి వెళ్లారా ఏంటి, అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్? ఏది ఉందో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన జీవో నెంబర్ 97, అదేవిధంగా పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థుల శక్తి స్కీమ్ లో కూడా విలీనం చేయాలంటూ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి ఒక జీవో నెంబర్ 97 అని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ యొక్క జీవోను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులు అయితే వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమం అయితే తరచూ చేస్తూ వచ్చారు. ఉన్నటువంటి జరిగేటువంటి క్లాసులను బహిష్కరిస్తూ రోడ్లపై కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో విద్యార్థులకు సంఘీభావంగా తెలిపేందుకైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి, అదేవిధంగా బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్నటువంటి హరీష్ రావు ఈ రోజైతే విద్యార్థులతో కలిసి వారితో ఈ రోజు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకైతే నేరుగా సిద్దిపేట నుంచి వచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ముందస్తుగానే హరీష్ రావును సిద్దిపేట నుండి తన ఇంటికే పరిమితం చేస్తూ హౌస్ అరెస్ట్ చేశారు. కానీ హరీష్ రావు
ఈ రోజు పాలిటెక్నిక్ విద్యార్థులు కాకుండా వేరే కార్యక్రమంలో పాల్గొంటా అంటూ కూడా పోలీసులకు చెప్పి ఈ రోజు హన్మకొండకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వేరే కార్యక్రమం టీఎన్జిఓ సంబంధించినటువంటి ఉద్యోగుల ధర్నా కార్యక్రమంలో ఒకవైపు పాల్గొన్నారు, మరోవైపు పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థుల నిరసనలో పాల్గొనడానికి అయితే వెళ్లారని చెప్పొచ్చు. అందుకని దీనికి ముందస్తుగానే ఎలాంటి పర్మిషన్ లేదు, ఎవరు కూడా ఇక్కడికి రావద్దంటూ కూడా పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఇటు పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థుల నిరసనకు అనుమతి లేదంటూ ఒకవైపు పోలీసులు అయితే ముందస్తుగానే ఎక్కడికక్కడ అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో హరీష్ రావు ఇక్కడికి వస్తే ఏదైనా ఏదో కూడా ఆందోళన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందనే నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించి అక్కడికి వెళ్లకుండా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే శ్రీకాంత్, రాకేష్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారా? ఇందాక అడ్డుకోవడం చూసాం మనం పోలీసులు. ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని వారి అందరినీ కూడా హన్మకొండలో ఉన్నటువంటి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ హరీష్ రావు ఇక్కడే ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారనే నేపథ్యంలో పోలీసులు ఇక్కడ నుంచి కాకుండా వేరే పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు వేరే వెహికల్స్ కూడా ఒకవైపు రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ లోపే అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు వస్తామని చెప్పి ముందస్తు సమాచారం నేపథ్యంలోనే ఇటు వరంగల్ నగరానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు వెహికల్ను అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మరోవైపు ఉందని చెప్పవచ్చు. అనిషా, సరే, జీవోని 90 రద్దు చేసేంత వరకు విద్యార్థులకి మేము అండగా ఉంటామంటున్నారు. ఇప్పటికే హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? కేటీఆర్ గానీ ఇతరత్ర నేతలు కానీ మంత్రులు కానీ ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? ఒకవేళ హరీష్ రావుని అరెస్ట్ చేసిన ప్లేస్ కి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు, ఎందుకంటే గత కొంతకాలం కూడా పాలిటెక్నిక్ సంబంధించిన విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తమ యొక్క గలం విప్పేందుకు, అదేవిధంగా విద్యార్థుల వెంట మేము ఉన్నామంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ భరోసాను కల్పిస్తుంది. ఈ క్రమంలో వారు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు స్వయంగా పాల్గొనాలి, రాష్ట్రానికి కనువిప్పు కలిగించాలి, ఖచ్చితంగా వీరి యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లను సాధించుకునేందుకైతే విద్యార్థులు చేసినటువంటి ధర్నాలో వీరి యొక్క సంఘీభావం ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు సంఘీభావం తెలపాలి, వారికి మద్దతుగా వివిధ కార్యక్రమాలు ఒకవైపు చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో జీవో నెంబర్ 97 తీసివేయాలి, ఖచ్చితంగా మరి న్యాయపరమైనటువంటి డిమాండ్లను అమలు చేయాలంటూ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఈ క్రమంలో హరీష్ రావు ఈ రోజు వరంగల్ ఉన్నటువంటి విద్యార్థులతో నిరసన కార్యక్రమం తెలిపేందుకు వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ వారికి ఎలాంటి అనుమతి లేనట్టు ఒకవైపు పోలీసులు అరెస్టుల పర్వం అయితే కొనసాగిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి ఇప్పుడు కూడా హరీష్ రావును అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించినటువంటి నేపథ్యంలో హరీష్ రావు తరలించినటువంటి పోలీస్ స్టేషన్ కు మాత్రం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే భారీగా అక్కడికి తరలి వస్తున్నారని చెప్పవచ్చు. అనిషా, మరోపక్కన ప్రభుత్వం అణచివేత చర్యలు చేపడుతుంది, విద్యార్థులకు అండగా ఉంటే అని చెప్పి కూడా బీఆర్ఎస్ నుంచి కొన్ని ఆరోపణలు కూడా మనం వింటున్నాం హరీష్ రావును అదుపులోకి తీసుకున్న తర్వాత. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అంటే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం మాత్రం ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా నిరసన కార్యక్రమం చెప్పేందుకు వెళ్లేటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో అందరూ కూడా ఉదయం నుంచే సన్నద్ధమయ్యారు. అక్కడికి పాలిటెక్నిక్ సంబంధించిన కళాశాలకు వెళ్లేందుకైతే అందరూ సంసిద్ధమవుతారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ రోజు వేకోజాము నుంచే కూడా ఇటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థులు, అదేవిధంగా వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేతలను ఎక్కడికక్కడ నిర్బంధం కల్పించే విధంగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కళాశాలలో కూడా ఇదే నిర్బంధం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అదే కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా కొన్ని ఆంక్షలు ఈ రోజు విధించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా పోలీసు వలయంగా మారిపోయింది. ఎవరిని కూడా కళాశాల నుంచి బయటికి రానివ్వకపోవడం, అదేవిధంగా లోపలికి వెళ్ళేటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిటీ కార్డు, వారికి సంబంధించినటువంటి కాలేజీ సంబంధించిన ధృవపత్రాలను చూసిన తర్వాతకే వారిని కళాశాలకు లోపలికి అనుమతించిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ నుండి ఇతర సంబంధించినటువంటి విద్యార్థి నేతలు అయితే ఇతర సంబంధించిన వ్యక్తులను ఎవరిని కూడా కళాశాలలోకి అనుమతించకుండా పూర్తిగా పోలీసులు వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఒకటే కోరుతున్నారు, ఖచ్చితంగా ఇది ఏదో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్బంధం లాగా
లాగా ఒక ఏదో ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, ఒక ఏదో ఉందో అందరినీ నిర్బంధించినటువంటి చేయడం, దానిపై కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మరోవైపు ఉందని చెప్పొచ్చు. అనుష, థ్యాంక్ యూ.